అందరికీ నమస్కారం అండి. రీక్యాప్ చేద్దాం. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం అంటే జెమినీ క్లాస్లో సెకండ్ సెషన్. సో మనకి తెలిసిన పద్ధతి ఏంటి అంటే ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇస్తే జాతకం కంప్యూటర్లోనో లేదా చేతితోనో వేసి దాని తర్వాత ఎలా వచ్చాయో ఏ పీరియడ్ నడుస్తున్నాయో చూసి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సో ఇక్కడ జాతక చక్రం వేస్తామండి. ఇలా వేసి దాని తర్వాత నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత మనం వింశోత్తర దశలు చూసి ఏటి పరిస్థితి, ఏ ప్రిడిక్షన్ కావాలి, తను కెరీర్ సంగతి కావాలా, లేదంటే ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉందా, లేదు అంటే రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందా, లేదు నాకు వెల్త్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ మనం చెప్పేవాళ్ళు. చెప్పడానికి తగ్గ రెమెడీస్ ఏంటి అనేది చూసేవాళ్ళం. ఇది మనకి తెలిసిన పరాశర పద్ధతి. దాని తర్వాత ఇప్పుడు సేమ్ అలాగే 12 రాసులు. జెమినీలో కూడా ఏం తేడా లేదు. 12 12 12గానే ఉంటుంది. సేమ్ జెమినీ అంటే పరాశర పద్ధతి. కొంచెం దాని నుంచి వచ్చే రూల్స్ కొంచెం మారుస్తాము అని చెప్పడానికి తీసుకుంది. సో జెమినీలో మనం నేర్చుకుంది శరకారకత్వాలు, దాని తర్వాత రాశి దృష్టులు. సో ఏడా ఎనిమిదా అనేది తెలుసుకున్న ఏది 7 వాడతావా 8 వాడతావా అంటే యాక్చువల్లీ ఇది 8 అన్నది ప్రస్తుతానికి ఉన్న సంజయ్ రాత్ గారు ఆడతారు. కానీ సంజయ్ రాత్ గారు తీసుకున్న ఎవరి దగ్గర నుంచి అంటే సీతారాం జా అనే అతని దగ్గర నుంచి ఇది 8 కార్యకత్వాలు తీసుకొని ఆయన ముందుకు నడిపిస్తున్నారు. ఇది ట్రెడిషనల్ గా 7 తీసుకుంటున్నాం. మనం 7తోనే మనం ఉంటాము అని చెప్పడానికి తీసుకున్నాను. సో మళ్ళీ పరాశరకి జైమినికి డిఫరెన్సెస్ ఏంటివి, మనకి ఎలా చూస్తాం? అక్కడ గ్రహ దృష్టి ఉంటుంది, ఇక్కడ రాశి దృష్టి ఉంటుంది. అక్కడ నైసర్గిక కారకులన్నీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఎలా అంటే ఆత్మకారకుడు ఫాదర్ అన్ని సన్ కి ఇచ్చేస్తారు, మదర్ మైండ్ అంతా మూన్ కి ఇచ్చేస్తారు. ఇక్కడేమో మారిపోతూ ఉంటాయి. డిపెండ్ మనకి డిగ్రీ ఆఫ్ ద ప్లానెట్ ద్వారా ఏది వస్తుంది అనేది వాటికి వస్తుంది అనమాట. ఇక్కడేమో మళ్ళీ సేమ్ డిసీజ్ హౌసెస్ కింద తీసుకున్నాను. 6th హౌస్ 6, 8, 12. ఇక్కడ కూడా A6 తీసుకుంటామండి. A6 కారకాంశ తీసుకుంటాం. ఆ A6 సంగతి, కారకాంశ సంగతి నేను నెక్స్ట్ చరకారికలు అయిపోయిన తర్వాత చెప్తానండి. వింశోత్తరి నక్షత్ర దశ తీసుకుంటాం ఇక్కడ. ఆ దశ సిస్టమ్ ఇక్కడ ఇది వాడతాం. ఇక్కడేమో చర రాశి దశ తీసుకుంటాం, అంటే రాసులు దశల కింద వస్తాయి. ఇదేమో లగ్నం తీసుకుంటాం, దాని తర్వాత నక్షత్రం తీసుకుంటాం, మెయిన్ బేస్. ఇక్కడ లగ్నం తీసుకుంటాం, ఆత్మకారకుడు హైయెస్ట్ డిగ్రీ తీసుకుంటాం. దాని తర్వాత ఆత్మకారకుడు వెళ్ళి నవాంశలు ఎక్కడున్నాడో దాన్ని బట్టి కారకాంశ అవుతుంది. కారకుడు ప్లస్ నవాంశ రెండు, ఆత్మకారక ప్లస్ నవాంశం కలిపితే కారకాంశ అని పేరు పెట్టారండి. సో ఇదేంటి అంటే మారక స్థానాలు 2, 2, 7. ఇక్కడ మారక స్థానాలు స్థిర దశల్లో తీసుకుంటాం. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ కింద రుద్రుని తీసుకున్నాం ఇక్కడ. సో కారకాంశ ఇన్ నవాంశ అంటే అది చెప్తానండి. కారకాంశ కూడా నవాంశలు ఎక్కడ పడింది అంటే సేమ్ ఎక్కడ ఆ లార్డ్ ఎక్కడ పడ్డాడు అనేది చూడాలి. సరేనండి. దాని తర్వాత పాస్ట్ లైఫ్ 5th and 9th సంగతి. దాని తర్వాత ఏంటి అంటే ఇక్కడేమో నవాంశ చూస్తాం, 6 లగ్నం చూస్తాం. సో ఇది మనకి రెండింటికి తేడా వచ్చింది. దాని తర్వాత ఇక్కడ స్థిర కారకత్వాలు ఉంటాయి, చర కారకత్వాలు ఉంటాయి. సో స్థిర కారకత్వాలన్నీ ఆల్రెడీ చెప్పారు, ఫాదర్, పవర్, సన్ కి ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ ఆ హైయెస్ట్ డిగ్రీ వచ్చి ఆత్మకారకుడు అవుతాడు. ఆత్మకారకుల్లో ఏ ప్లానెట్ అన్నా ప్రవేశించండి. ఇది ఒక పోస్ట్. ఇదేమో ఫిక్స్ అయిపోయింది రాజరికం లాగా, ఇదేమో ప్రజాస్వామ్యం లాగా. ఇది ఒక పోస్ట్. దాని తర్వాత రాశి దృష్టిని చూసామండి. స్థిర రాశులు చూస్తాయి, పక్క రాశి తప్ప.
స్థిర రాశులు చరరాశులు చూస్తే పక్క రాశి తప్ప దిశోభవ రాశులు దిశోభవ రాశులు చూస్తాయి. ఇది దాని తర్వాత ఎగ్జాంపుల్ పెట్టి చూసామండి. చూసిన తర్వాత ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది చూసుకున్నాం. దాని తర్వాత ఆత్మకారకుడు. ఆత్మకారకుడు అంటే హైయెస్ట్ ప్లానెట్. ఇక్కడ మాత్రం ఒకటి చెప్పాను. ఆత్మకారకుడు గాని అమాత్యకారకుడు గాని ఒక్క డిగ్రీ తేడా ఉంటే, ఓన్లీ ఆత్మకారకుడికి అమాత్యకారకుడికి ఒకే ఒక్క డిగ్రీ తేడా ఉంటే, అప్పుడు మనం ఆత్మకారకుడిని తీసుకుంటాం. ఈ ప్లానెట్ తీసుకొని దాంతో పాటు జత చేస్తాం కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అమాత్యకారకుని ఆత్మకారకుల్లో తీసుకుంటాం. ఎందుకు అంటే ఆ బ్లెండ్ రావచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సన్ 26 degrees లో ఉన్నారండి ఇక్కడ. ఒకవేళ మనకి మూన్ కానీ సాటర్న్ ఇది 25 కాకుండా 25 degrees లో ఉన్నారనుకోండి. సో ఇది 25 degrees లో ఉంటే ఏమవుతుంది అంటే, అప్పుడు ఇతనికి ఎక్కువ పని చేసే తత్వం ఉంటుందన్నమాట. అంటే పని రాజులాగా ఉంటారు, అథారిటీ ఉంటుంది, వీళ్ళకి పని కూడా వచ్చు అనమాట, స్కిల్ కూడా వచ్చి ఉంటుంది అనమాట. సో ఇలాంటివి తీసుకుంటారు. కానీ ఒకవేళ అమాత్యకారకుడిని తీసుకున్నప్పుడు ఆత్మకారకుడిని తీసుకోము. ఆ వాటిల్లో సన్ని మనం తీసుకోము. ఎందుకు తీసుకోము అంటే మనకి అది కారకత్వాల కింద వస్తాయి, అది మనకు అవసరం ఉండదు. అమాత్యకారకుడి పని మినిస్టర్ అన్నమాట. ఆ మినిస్టర్ పని ఏం చేస్తారు అనేది చూద్దాం. ఇప్పుడు ఒకవేళ సన్ ఆత్మకారకుడు అయితే ఎలా ఉంటుంది అంటే చాలా అథారిటేటివ్ గా ఉంటుందండి, పవర్ సావీగా ఉంటారు. ప్లస్ వాళ్ళు ఆత్మకారకుడు మంచి రాశిలో కానీ ఉంటే తను మాత్రం చాలా బాగా బిహేవ్ చేస్తారు. ఆ రాశి క్యారెక్టరిస్టిక్స్ ప్రకారం బిహేవ్ చేస్తారు. ఇప్పుడు మనం ఆత్మకారకుడిని రాసుల్ని కలిపామనుకోండి, అప్పుడు మన క్యారెక్టర్ బయటకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆత్మకారకుడు వెళ్ళి మిథునంలో ఉంటే ఎలా ఉంటుంది, ఆత్మకారకుడు వెళ్ళి కర్కాటకంలో ఉంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం రాశి కారకత్వాలు తెలుసుకుంటే వాటికి మనం రెండింటిని కలిపినప్పుడు మనకి కావాల్సిన రిజల్ట్ వస్తుంది. సో ఇది మనం నేర్చుకున్నాం. సూర్యుడు ఉంటే ఉంటుంది, చంద్రుడు ఉంటే ఎలా ఉంటుంది, మార్స్ ఉంటే ఎలా ఉంటుంది. ఇది ఆత్మకారకుడు అయిపోయిందండి. ఇప్పుడు ఆత్మకారకుడు అయిన తర్వాత నెక్స్ట్ ఆత్మకారకుడు ప్లేస్మెంట్స్, ఇదంతా సిక్నెస్ గురించి, ఒక రోగం ఎలా నిర్ధారించవచ్చు అనేది ఇది టాపిక్ ప్రస్తుతాన్ని నేను స్కిప్ చేస్తున్నానండి. ఎందుకంటే దీనికి వెళ్ళాలంటే చాలా తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం అమాత్యకారకుడిని తీసుకుందాం. అమాత్యకారకుడు అంటే ఎవరు అంటే సెకండ్ హైయెస్ట్ డిగ్రీ. సో తను ఏం చేస్తాడు, అమాత్యకారకుడు ఏంటి అంటే మన యొక్క ఫైనాన్సెస్ చూస్తారండి. మొత్తం మన రాశి చక్రంలో అమాత్యకారకుడి మీద చాలా డిపెండెంట్ ఉంది. మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ డిపెండెంట్ అయ్యి, దాని తర్వాత వేరే అసలు ఎలా పనిచేస్తాం డిపెండెంట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుతం ప్రపంచంలో ఫైనాన్సెస్ ఆర్ రూలింగ్ అనమాట. మన ఫైనాన్సెస్ లేకపోతే సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. నార్మల్ గా రాజుకి ఎక్కువ ఇంపార్టెన్స్, మంత్రికి ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే డిపెండింగ్. రాజు ఏమన్నా చేయొచ్చు, కానీ మంత్రి లేనిదే రాజు చేయలేడు. మంత్రికి ఆ సామర్థ్యం ఉన్నప్పుడు, ఆ తెలివితేటలు ఉన్నప్పుడు రాజు కూడా ఏమీ చేయలేడు అనమాట. రాజు ఓన్లీ చెప్పగలడు, చేయగలడు, కానీ ఆ కింద మొత్తం మెయింటైన్ చేసేదంతా రాజ్యాన్ని ఈ ఈ మినిస్ట్రీ, అది మంత్రి రాజ్యాన్ని మొత్తం అంతా సమీక్షంగా చూస్తాడు. కాబట్టి మంత్రి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆయా మంత్రి ఎలా ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్పాను. ఇప్పుడు ఏంటి అంటే మంత్రికి చాలా ఎక్కువ ఇంటెలిజెన్స్ కావాలి. ఇప్పుడు మీరు ఉద్యోగం చేయాలనుకున్నారు, ఉద్యోగంలో ముందుకు వెళ్ళాలనుకున్నారు. ఉద్యోగంలో ముందుకు వెళ్ళాలన్నప్పుడు దాని తగ్గట్టు మీకు స్కిల్ కావాలి, దాని తగ్గట్టు మీకు కమ్యూనికేషన్ కావాలి, దాని తగ్గట్టు మీరు డెలివర్ చేయగలిగి ఉండాలి. ఆ పని సామర్థ్యం ఉండాలి. ఆ సామర్థ్యాన్ని బట్టి మీరు పని చేయగలిగి ఉండాలి. చేస్తాను అని చూపించాలి. దాని తగ్గ మీకు ఇంటెలిజెన్స్ ఉండాల్సి వస్తుంది. ఆ రకంగా ఆలోచించే పరిస్థితి రావాల్సి వస్తుంది. సో ఒకవేళ కానీ ఇప్పుడు మనం సన్ ఆత్మకారకుడైతే ఎలా ఉంటుంది, వీళ్ళండి చాలా బాగా గవర్నమెంట్ జాబులు చేయగలరు. గవర్నమెంట్ జాబ్స్ లో ఈ ఆత్మకారకుడు సన్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారండి. ప్లస్ ఇంకోటి
పాలిటిక్స్ లో కానీ మంచి ప్రైవేట్ జాబ్లో మాత్రం మంచి మేనేజర్ కింద, సీనియర్ మేనేజర్ కింద వీళ్ళ పొజిషన్ చూడవచ్చండి. అలాగే మూన్ గాని ఉంటే మెయిన్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు చాలా వరకు ఎమోషనల్ గా పీపుల్ ని డ్రైవ్ చేస్తారు. అంటే ఎంత ఎమోషనల్ గా డ్రైవ్ చేస్తారంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది, ఈక్యూ అనేది ప్రస్తుతానికి ఇట్స్ ఇన్ కార్పొరేట్ వరల్డ్, కొత్తగా ప్రైవేట్ సంస్థల్లో ఎక్కువ ఈక్యూ కొటేషన్ అని వాడతారండి. ఎమోషనల్ కోటెంట్ ఎంత ఉంది అని వాడుతుంటారు. దానికి మేజర్ కారణం మూన్ అన్నమాట. ప్రస్తుతానికి ఏంటి అంటే ఉన్న స్ట్రెస్ ని తట్టుకోవడానికి కంపెనీస్ లో పని చేయాలి, మీరు ఏమేమి చెప్పాలనుకుంటున్నారు, ఒత్తిడి ఎక్కువ అవుతుంది, తట్టుకునే పరిస్థితి మొత్తానికి కారణమైన వాడు మూన్. సో మూన్ గాని బాగా ఎక్కువ గాని మంచిగా అమాత్యకారకులు ఏంటంటే దే ఆర్ గుడ్ ఇన్ టు హాస్పిటాలిటీ. ఇప్పుడు మరి హాస్పిటాలిటీ అంటే మెయిన్ హోటల్స్ లోను, హోటల్ మేనేజ్మెంట్ లోను వాళ్ళు చేసే హాస్పిటాలిటీకి వాళ్ళు చాలా బాగా చేయగలరండి. అందుకని వాళ్ళు మంచి పొజిషన్స్కి వెళ్తుంటారు అక్కడ. అలాగా ప్లస్ సైకాలజీలోను మంచిగా చేసుకోవచ్చు. ఇంకా పబ్లిక్ సర్వీసెస్ లో వేరే ఎలా హ్యాండిల్ చేయగలరు హాస్పిటల్స్ లో కానీ మేజర్ దగ్గర వీళ్ళు చాలా ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండి వేరే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే శక్తిలో ఉంటారండి. సో మార్స్ గాను మూన్ గాని ఉంటే వీళ్ళన్నీ ఇలాంటి సాఫ్ట్ జాబ్స్ చేస్తారండి, ఎక్కువ ఇష్టపడతారు. సాఫ్ట్ జాబ్స్ లో వాళ్ళకి ఆనందం కూడా ఉంటుంది. అదే మార్స్ కానీ అమాత్యకారకుడు అయితే ఎక్కువ యాక్షన్ ఓరియంటెడ్ ఉంటుందండి. పని ఎంత యాక్షన్ ఓరియంటెడ్ ఉంటే చాలా ఎనర్జీ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ ఎనర్జీ నుంచి వాళ్ళు ఎంత పైన కష్టమైన పనైనా చాలా సులువుగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు అమాత్యకారకుడు కానీ మార్స్ ఉన్నారనుకోండి, ఇంట్లో నార్మల్ గా ఎవరైనా హౌస్ వైఫ్స్ ఉన్నారనుకోండి, హౌస్ వైఫ్స్ ఉంటే ఇంట్లో వాళ్ళు ఎంత పని చేసినా వాళ్ళకి అలసట రాదండి. ఆత్మకారకుడు కానీ అమాత్యకారకుడు కానీ మార్స్ ఉంటే వాళ్ళకి చాలా శక్తి ఉంటుంది. ఆ శక్తి వాళ్ళు ఎంత పని చేసినా మాత్రం అసలు రాదు. ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది ఏంటంటే అమాత్యకారకుడి కింద కానీ మార్స్ ఉంటే ఏంటి అంటే కొంత స్వభావంలో నేను చూపిస్తాను అని బాడీ ద్వారా, పని ద్వారా చూపిస్తారు. ఆ చూపించే దానిలో ఎదుటి వాళ్ళకి కొంచెం తప్పు దొల్లవచ్చు. అదొక్కటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. కానీ మిగతాదంతా దే ఆర్ వెరీ వెరీ గుడ్ అట్ స్కిల్స్ అనమాట. స్కిల్స్ బాగుంటాయి, ఎనర్జీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాగే నెక్స్ట్ మెర్క్యూరీ గాని ఆత్మకారకుడైతే, అమాత్యకారకుడైతే వీళ్ళు ఎక్కువ బిజినెస్ చేయడానికి ఇష్టపడతారండి. బిజినెస్ కానీ వీళ్ళు ఇంకా ఏంటి అంటే బుక్స్ రాయడానికి ఇష్టపడతారు, డాక్యుమెంట్స్ రాయడానికి ఇష్టపడతారు. ఇలాంటి వాటి జాబ్స్ లో స్ట్రాంగ్ డాక్యుమెంటేషన్ జాబ్స్ లోను స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయి. డేటా సైన్స్ అనేది వీటిల్లో ఎక్కువ మెర్క్యూరీ దీనిలో బాగా ఉపయోగపడతారండి అమాత్యకారకుడి కింద ఉంటే. అదే కానీ జూపిటర్ అమాత్యకారకుడి కింద ఉంటే మెయిన్ వీళ్ళందరూ టీచర్స్ అవుతారండి. టీచర్స్ కానీ, లాలో కానీ, లేదు అంటే వీళ్ళు కానీ ప్రీస్ట్ కింద కానీ పనిచేస్తుంటారు. కొంతమంది అయితే ఇంకా హై వెళ్ళిపోయి కార్పొరేట్ సెక్రటరీస్, అలాగా సీనియర్ రోల్స్ లో వాళ్ళు అడ్వైజర్స్ కింద కూడా ఉంటుంటారండి. వీనస్ కానీ అమాత్యకారకుడు అయితే ఎలా ఉంటుందంటే మీకు ఆ చాలా లలిత కళల్లో చాలా టాప్ లో ఉంటారండి. వీళ్ళు లగ్జరీ ఐటమ్స్ అమ్మాలన్నా కానీ, లగ్జరీ ఐటమ్స్ గురించి డిస్క్రిప్షన్ చెప్పాలన్నా కానీ, మేజర్ డిప్లొమాటిక్ రిలేషన్స్ లో ఉండడం అంటే ఇప్పుడు మంచి మంచి వీళ్ళని బయట దేశాల్లో డిప్లొమాటిక్ కింద వేస్తారండి. ఆ వేసినప్పుడు ఏంటి అంటే వాళ్ళు మాట్లాడే ధోరణి వల్ల ఎదుటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం దేశాల మధ్యలో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉండడానికి వీళ్ళు చాలా తోడ్పడతారండి. చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. అందుకోసమని వీనస్ అమాత్యకారకుడు ఉన్న వాళ్ళు చాలా బాగా అది హ్యాండిల్ చేయగలరు. ఎందుకంటే తులారాశిని వీనస్ రూల్ చేస్తారు కాబట్టి సమతుల్యంగా అన్ని చూసి అన్ని విధంగా చాలా జాగ్రత్తగా చూడగలరు కాబట్టి వీళ్ళకి మంచి పొజిషన్స్ కూడా వస్తాయండి. ఫారెన్ డిప్లొమాట్స్ కింద, ఎంబసీలో డిప్లొమాట్స్ కింద, వాటి కింద మంచి మంచి జాబ్స్ వస్తుంటాయండి. నెక్స్ట్ ఫైనాన్సెస్ లో కూడా వీళ్ళు తక్కువ ఏముంటారు, ఫైనాన్సెస్ చాలా బాగా చేయగలరు. ఇంకా మేజర్ సాటర్న్ ఆత్మకారకుడు అమాత్యకారకుడు కింద వస్తారండి. వీళ్ళైతే చాలా ఎక్కువ పని చేస్తారండి. వీళ్ళు పని కోసమే పుట్టినట్టు ఉంటుంది అనమాట. వాళ్ళు ఎంత పని చేస్తారు అంటే ప్రతి ఒక్క పనిని చాలా క్షుణ్ణంగా తీసుకుంటారు. తీసుకొని మొత్తం
కరెక్ట్‌గా ఫైన్‌గా చేయాలి. అంతవరకు పర్ఫెక్షన్ చూడాలి అన్న లెవెల్‌కి వాళ్ళు వెళ్ళిపోతుంటారండి. అలా ఉంటుంది వాళ్ళ పని. ఒక్కసారి సాటర్న్ అమాత్య కారకుడి కింద కానీ మంచి రాశిలో ఉన్నారనుకోండి. అది కుంభం గాని, లేదు సింహం అయితే గవర్నమెంట్ జాబ్‌లు ఎక్కువ చేస్తారండి. కుంభం అయితే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్‌లో పెద్ద పెద్ద మేనేజర్‌ల కింద చాలా చేస్తారండి వీళ్ళు. కానీ లే ఇంకా రాశిని బట్టి ఒకవేళ మేషం అయిందనుకోండి. మేషంలో కొంత నీచపడతారు కాబట్టి వాళ్ళు చేసిన పని ఎదుటి వాళ్ళకి గుర్తు రాకపోవచ్చు. ఎందుకంటే మేషరాశి వాళ్ళలో కోరుకునేదేంటంటే తొందరగా చేసేయాలి, తొందరగా వచ్చేయాలని అని. కానీ సాటర్న్ అన్నీ చూసుకొని నెమ్మదిగా చేసేటప్పటికి వాళ్ళకి నచ్చకపోవచ్చు పని. డిలేగా ఉంటుందని వాళ్ళకి ఎంత పని చేసినా మాత్రం మేషరాశిలో ఎందుకు సాటర్న్ నీచపడతారు అంటే ఇందుకే. వాళ్ళు చేసే పని చాలా బావుంటుంది. కానీ ఎదుటి వాళ్ళకి గుర్తింపు ఉండదు. అందుకోసమని వాళ్ళు ఆహ్, వాళ్ళు చాలా వరకు వాళ్ళ జీవితమంతా ఆహ్, ఆహ్, అది లేకుండానే బతుకుతారు. వాళ్ళకి రాదనమాట. ఆ ఫేమ్ రాదు. చేస్తున్నారు, పని చేస్తున్న గుర్తింపు రాదు. రాకుండానే ఉంటారు. ఇంకా వేరేది ఏం తీసుకున్నా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నా, సివిల్ ఇంజినీర్స్ గాని, అగ్రికల్చర్ గాని, సోషల్ సర్వీస్ దేనిలో తీసుకున్నా మాత్రం వాళ్ళు చాలా బాగా చేస్తారు. కానీ స్లోగా ఉంటుంది పని. అన్నిట్లోనూ బాగా చేయగలరు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టికల్‌గా వెళ్లి చూద్దాము అనుకుంటే, ఈరోజు సాయంత్రం ఒక సమస్యొచ్చిందండి. ఎవరన్నా గాని అమాత్యకారకుడు ఏంటి అని చెప్తే, ఆ రాశి ప్రకారంగా మనం ఇంటరాక్టివ్‌గా మాట్లాడుకుందాం. మనిషి ఏ ఏ పనులు చేయగలడు? ఏ ఉద్యోగాల్లో ఉన్నారు? ఏమో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇది ఒకటి. ఇది అయిపోయిన తర్వాత టాపిక్ అయిపోయిన తర్వాత ఒక టాపిక్ వచ్చింది. కొంతమంది ఓన్లీ ఇప్పుడు చూడండి ఇక్కడ. ఇక్కడ మీకు ఆత్మకారకుడు 22 డిగ్రీల 19 నిమిషాలు తీసుకున్నారు. ఇలా 19 నిమిషాలు తీసుకున్నారు కదండీ! ఈ 19 నిమిషాలు తీసుకోకుండా కొంతమంది ఏమంటున్నారంటే దీనిలో హైయెస్ట్ నిమిషాలు ఏమొచ్చాయి? ఇప్పుడు ఇక్కడ 58 నిమిషాలకి వీనస్ వచ్చాయి. సో, 58 నిమిషాలు కాబట్టి వీనస్‌ని ఆత్మకారకుడిని తీసుకోవచ్చు అనే ఇది కూడా ఉంది అన్నారు. నేను దానికోసమే చెప్పాను. అలాగా ఇక్కడ తీసుకోవడం కుదరదు. ఎందుకు అంటే అది మీరెవరన్నా గాని నాకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వగలిగితే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఇది కాదు అని నిరూపించడానికి, ఆత్మకారకుడు కాదు అని నిరూపించడానికి అది ప్రయత్నించవచ్చు. ఎవరైనా ఇస్తారా అండి? ఇస్తాను, తీసుకోండి సార్. మీదైతే ఉండాలనుకుంటాను. చూస్తాను. సార్ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను, రాసుకోండి సార్. చెప్పండి. 8/12 8/12 94. 1994. టైం అమ్మా? టైమ్ రాత్రి 7:25 విశాఖపట్నం. 7:20 నిమిషాలు అంటే 19:20 విశాఖపట్నం. 7:25 మేలా ఫిమేలా? 25 7:25. 7:25. మేలా ఫిమేల్ అమ్మా? బాబే. ఓకే, సరే. విశాఖపట్నం. తీస్తున్నాను. బుధుడు అమాత్యకారకుడు. 8. విజయవాడ మీకు ఏంటి అన్ని మోక్షేష్? బుధుడు పుస్తకాలు దొరుకుతాయా? ఏంటి? విజయవాడకి అన్ని బుధుడు లేదా బుధుడు పుస్తకాలు ఏంటి దొరుకుతున్నాయి? నీకెలా తెలుసు? చూసావా? అది వేస్తావా? చూసా, ఇప్పుడే వేసా సార్. ఇదేమైంది? బెంగళూరు కాదు, ఇది ఎక్కడ?
సరిపోయిందమ్మా, చూడండి ఒకసారి. సార్ శతభిష నక్షత్రం 1వ పాదం సార్, మీనరాశిలోకి వెళ్ళిపోయారు చంద్రభగవానుడు. ఒక్క నిమిషం, డిసెంబర్ 12, 8. ఓకే, నాదే తప్పు. 8 వేసాను. మోక్ష, నీకు చంద్రభగవానుడు కుంభంలో ఉన్నాడా? చూస్తా ఉండండి. చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు కుంభంలో శనితో కలిసి ఉన్నాడు. ఓకే. చూడండి, సరిపోయిందా? సరిపోయింది సార్. ఇప్పుడు నేను ప్రస్తుతానికి అష్టకవర్ వాడాలా అంటే చూస్తుంది. హలో హలో, నా వాయిస్ వినిపిస్తా ఉందా? కనిపిస్తోంది. నేను గోపి మాట్లాడాను సార్. ఆన్సర్స్ అన్ని కరెక్ట్ గా ఉందండి అది. సార్, ఎవరైనా మ్యూట్ చేసుకుంటారా? నేను గోపీనాథ్ మాట్లాడతాను. నేను ఆన్సర్ ఇచ్చింది అది అన్ని కరెక్ట్ గా ఉందా, అలా ఏమైనా తప్పుకున్నా? సార్ లాస్ట్ లో చెప్తారు సార్. ఇప్పుడు ఇంకా క్లాస్ నడుస్తుంది సార్. ప్లీజ్ మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఎవరు స్టార్ట్ చేశారు కాల్? అది యాస్ట్రోలో లేదు సార్, దాని గురించి క్లోజ్ చేయండి. కనపడుతుందండి ఇప్పుడు? సార్ కనిపిస్తుంది సార్.
ఇప్పుడు ఓకే, సన్ ఆత్మకారకుడేనండి. ఈ అబ్బాయికి 20 స్కార్పియోలో ఇదేంటిది తేడా వచ్చింది. ఓకే, జ్యేష్ఠ మీద ఉన్నారు. సో ఇది ఆత్మకారకుడు వృశ్చికంలో 22 డిగ్రీలు 28 నిమిషాల్లో ఉన్నారండి. ఇప్పుడు 28 నిమిషాల్లో ఉన్నారు ఆత్మకారకుడు, కానీ ఇక్కడ 45 నిమిషాల్లో వీనస్ ఉన్నారు. సో ఇప్పుడు మనం 45 నిమిషాల్లో వీనస్ తీసుకుంటే ఇప్పుడు 45 నిమిషాల్లో వీనస్ ఉన్నారు కాబట్టి వీనస్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇది ఆత్మకారకుడే చేసాం అనుకోండి. నార్మల్ గా అబ్బాయి ఎలా బిహేవ్ చేస్తారో ఒకసారి చూడండి. ఆత్మకారకుడు సన్, ఆ అబ్బాయి ఎలా ఉంటాడంటే మాట్లాడడానికి మాత్రం చూడడానికి మాత్రం ఒక డెసిషన్ తీసుకుంటే మాత్రం వెనక్కి వెళ్ళరు. ఆత్మకారకుడు స్కార్పియోలో ఉన్నారు. సో ఏంటి అంటే ఆయన డెసిషన్ తీసుకున్న దానికి వెనక్కి వెళ్ళరు, కానీ ఆ డెసిషన్ మాత్రం ఎవరికీ చెప్పరు. ఎందుకంటే స్కార్పియోలో ఉన్న వాళ్ళు ఏ విషయాన్నైనా దాచడానికే చూస్తారు. వాళ్ళ లోపల ఉన్న లోతు ఎలా ఉంటుందంటే ఎలా ఉన్నా కానీ ఎందుకు చెప్పాలి, వాళ్ళు పని అయిపోయినంత వరకు చెప్పారండి. పని అయిపోయిన తర్వాత ఈ పని అయిపోయింది అని అప్పుడు చెప్తారన్నమాట. అందుకోసమని ఎందుకు చంద్రుడు నీచపడతాడు అంటే దానికి రీజన్. చంద్రుడికి ఏమో మాట్లాడకుండా ఉండలేడు, వృశ్చికానికి వెళ్తే మాట్లాడకుండా ఉండాలి, అదే పెద్ద శాపం. అందుకోసమే వృశ్చికంలో ఉన్న చంద్రుడికి ఏంటి అంటే కొంచెం కష్టంగా ఉంటది, అందుకనే అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఈ అబ్బాయి వృశ్చికం ప్రకారం ఈ అబ్బాయి ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉంటాడు. అబ్బాయి చెప్పడు అనమాట ఎవరికి ఏమి. మేడం అవునా కదా? సార్ 100% కరెక్ట్ సార్. ఏ విషయం కూడా చెప్పడు సార్ అడిగే వరకు. ఓకే, ఇప్పుడు అదే మనం ఆత్మకారకుడి కింద వీనస్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇది 45 నిమిషాలు ఉందని వీనస్ తీసుకున్నాం అనుకోండి, ఆత్మకారకుడి కింద తీసుకున్నాం. వీనస్ ఎక్కడుంది? సేమ్ దానిలోనే ఉంది. తను ఎలా ఉంటాడంటే ఎక్కువగా మాట్లాడితే మాటలతోటి ఎదుటి వాళ్ళని పడేస్తారనమాట. చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడతారు. వీనస్ ఉన్నారు కాబట్టి తన బాడీకి కొంచెం తీసుకుంటారు అనమాట, తన బాడీకి కేర్ తీసుకుంటారు. ప్లస్ అన్ని దగ్గరలో తినలేరు. వాళ్ళు ఏంటి అంటే తులారాశిలో ఉన్న వాళ్ళు, తులారాశిది ఎక్కువ వాళ్ళకి మనం అందరిని ఒకటేలా చూస్తారు, ఒకటేలా భావిస్తారు. అది విషయం ఏంటంటే పక్కన వాళ్ళకి చాలా బాగుంటుంది, బయట వాళ్ళకి బాగుంటుంది. కానీ అదే భార్యకో ఇంట్లో వాళ్ళకి పక్కన వాళ్ళకి వాల్యూకి నాకు ఒకటేనా వాల్యూ అని అడిగే పరిస్థితి వల్ల కొంత ఇబ్బందులు వస్తాయి రిలేషన్స్ లో. మేడం ఆ అబ్బాయి సార్ ఫస్ట్ రుచికులో ఉన్న కారకత్వమే తీసుకోవాలి సార్. ఎందుకంటే ఆ అబ్బాయి గురించి పట్టించుకోడు, లోతైన ఆలోచన ఏవి బయటికి చెప్పడు. అది చాలా దగ్గరగా మనకి ఇంపార్టెంట్ అయితేనే చెప్తాడు. అది ఇక్కడ ఇలాగా ఇది అందుకోసమే ఇది ఒకటి తీసుకున్నానంటే, ఇది తీసుకున్న దాని వల్ల కొంతమంది చెప్తారన్నారు. అది జెమినీలో ఒకవేళ ఉంటే మాత్రం అవన్నీ తప్పులే. ఒకవేళ ఆత్మకారకుడు ఏమన్నా ఇక్కడ 28 కాకుండా 58 వచ్చారనుకోండి నిమిషాలు, అప్పుడు సరిపోయిండేది. సో అలాగే సరిపోయే వాళ్ళకి సరిపోతుంది. సో మనం ఈ పద్ధతిలోనే వెళ్దాం. కరెక్ట్ గా ఇవైతే నాకు దాదాపు సరిపోయాయి. సో ఇప్పుడు మనం అమాత్య కారకుడు మెర్క్యూరీకి వెళ్దాం. సో అమాత్య కారకుడు మెర్క్యూరీ కాబట్టి సో ఇప్పుడు మనకు కావాల్సింది అమాత్య కారకుడు. అమాత్య కారకుడు మెర్క్యూరీ వృశ్చికంలోనే ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? ఆత్మకారకుడితో కలిసి ఉన్నాడు. ఇది చాలా పెద్ద రాజయోగం. కానీ జూపిటర్ ఎవరు? జూపిటర్ జ్ఞాతికారకుడు. సో ఈ రాజయోగాన్ని మొత్తాన్ని ఈ జూపిటర్ క్యాన్సిల్ చేశాడు, జ్ఞాతికారకుడు క్యాన్సిల్ చేశాడు ఈ రాజయోగాన్ని. జ్ఞాతికారకుడితో కలిస్తే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆబ్స్టికల్స్ చాలా ఉంటాయి ఆత్మకారకుడికి అమర్త్యకారకుడికి. ఎందుకు అంటే ఆ జ్ఞాతికారకుడు ఇచ్చేదే మీకు ఆబ్స్టికల్స్ ఇస్తుంటారు, రోగము, శత్రువు, రుణము.
సో ఇది కలిసి ఉన్నప్పుడు ఏంటి అంటే ఆత్మకారకుడు అమాత్యకారకుడు ముందుకు వెళ్దామన్నా చాలా కష్టపడితే గాని ముందుకు వెళ్ళలేరు. అది ఎంత కష్టపడాలంటే చాలా కష్టపడాలి. అది డిఫైన్ ఎలా చేస్తాం అనేది మీకు చరకారకత్వాలు చరదశ తీసుకున్నప్పుడు దాన్ని బట్టి చెప్తారు. ఇప్పుడు అమాత్యకారకుడు ఉన్నాడు. అమాత్యకారకుడు వృశ్చికంలో ఉన్నాడు. వృశ్చికానికి ఎవరైనా కొంచెం ఏ వృత్తులు చేయగలరో చెప్పగలరా అండి వృశ్చికం వాళ్ళు? సీక్రెట్ ఏజెంట్స్ లాగా, మెషినరీలో, కొంచెం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అధికార మార్గాలలో పనిచేయడం, పోలీస్ లో కొద్దిగా సీక్రెట్ గా సిబిఐ టైప్ అలాగా. రీసెర్చ్ ఉండొచ్చు, ఆస్ట్రాలజర్స్, రీసెర్చ్, మెడికల్. ఎక్కువ సిబిసిఐడి ఉంటారు. అందరు సిబిసిడి ఎవరు సార్? ఇంకా అయితే మొత్తం చాలా మంది పడతారు. సర్జన్స్ మంచి సర్జన్ అవ్వచ్చు. సర్జన్ కూడా అవ్వచ్చు. ఒకసారి సర్జన్, నర్సింగ్, పోలీస్ సర్వీస్ డిపార్ట్మెంట్. పోలీసు కానీ అమాత్యకారకుడు మెర్క్యూరీ అండి. కెమిస్ట్రీ అని కూడా అవ్వచ్చు కదా సార్? కెమిస్ట్రీ కూడా అవ్వచ్చు. మీరు అందుకనే చెప్పాను, మీరు తీసారు సార్, చదువుతారా దానిలో ఏమేమి ఉన్నాయో? ఒకసారి ఆ రాశి కార్యకత్వాలు తీసి చదువుతారా అండి? నేను ఒక నిమిషం తీస్తాను సార్. పుస్తకానికి కదా వెళ్తున్నాం. పెట్టినట్టు పుస్తకం కూడా చదవాలి నేను పెట్టాను. వృత్తికారకత్వాలు వచ్చే దీంట్లో కావాల్సింది సర్జన్, డిటెక్టివ్, పోలీస్ అధికారి, గూఢచారి, ఫోరెన్సిక్ నిపుణుడు, పరిశోధకుడు, కెమిస్ట్, ఫార్మస్యూటికల్ రంగం, మానసిక వైద్యుడు, జ్యోతిష్యుడు, నాడీ పరిశోధకుడు, బీమా రంగం, గనుల పరిశ్రమ, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్, శస్త్రచికిత్స వైద్యుడు, టాక్సికాలజిస్ట్, రేడియాలజిస్ట్ కూడా తీసుకోవచ్చు కదా సార్? ఏంటమ్మా టాక్సికాలజిస్ట్ అంటే ఈ పాయిజన్స్ గురించి చూసేవాడా? టాక్సికాలజీ అంటే పాయిజన్స్ గురించి అని కాదు, టాక్సిన్స్ ఒక్కొక్క పదార్థంలో టాక్సికాలజీ అంటే పాయిజన్ ఎంత ఉంటుంది, ఇప్పుడు మనం వాడే ఎరువుల్లో కానీ, లేదు అంటే మనం వాడే వస్తువుల్లో కానీ, మనం తాగే డ్రింకుల్లో కానీ ఎంత ఉంటుందని టాక్సికాలజీ వాళ్ళు చెప్పగలరు. టాక్సికాలజిస్ట్ దీనిలో లేదు, రాలేదు. ఇంకా శారీరక సో డిటెక్టివ్, పోలీస్ విచారణ, గూఢచారణ, ఫోరెన్సిక్ నిపుణులు, పరిశోధనలు, కెమిస్ట్, ఓకే, మానసిక వైద్యులు, జ్యోతి, నాటి. బుధుడు సార్, బుధుడికి ఏంటి? బుధుడు మర్చిపోయారు. ఇక్కడ బుధుడు ఎందుకు తీసుకున్నారు? జ్ఞానకారకుడు అయ్యాడు కాబట్టి తీసుకుంటున్నారా, లేకుంటే అమాత్యకారకుడు బుధుడు? అమాత్యకారకుడు బుధుడు యొక్క క్యారెక్టరిస్టిక్స్ ప్లస్ మనకి రాశి యొక్క క్యారెక్టరిస్టిక్స్ రెండు బ్లెండ్ అయితే తన ఉద్యోగం ఉంటుంది. బుధుడు దీనికి కారణం. బుధుడు ముఖ్యంగా కమ్యూనికేషన్ సార్, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, డాక్యుమెంటేషన్, వ్యాపారం. ఇప్పుడు ఒకసారి అది తీయండి మేడం, మీరందరూ కలిపి అది ఇది చూసారు సరే, రాసి చూసారు. దాని తర్వాత నెక్స్ట్ నేను అమాత్యకారకుడు ఇది ఏమైతే ఉంటుందో అని పెట్టాను. సార్ మెర్క్యూరీ ఉంటే ప్రొఫెషనల్ స్ట్రెంగ్త్ ఏంటి, ప్రొఫెషనల్ పనులు ఏంటివి,
గుమాస్తా పనులు ఎక్కువ వస్తాయి సార్ డాక్యుమెంటేషన్, రికార్డ్ కీపర్ కావచ్చు. ఇంకా చార్టెడ్ అకౌంటెంట్స్ ఇట్లాంటి వాళ్ళు, బ్యాంకర్స్ చార్ట్ అకౌంట్ భుజబలం కూడా బ్యాంక్ వ్యాపార రావాలంటే కారకుడు కదా. అవునండి, వ్యాపార కారకుడు కాదు, థింకింగ్, అనలిటికల్ థింకింగ్, వాళ్ళు థింక్ ఎక్కువగా చేయగలరు, అనలిటికల్ థింకింగ్ పని ఉంటుంది. స్టాటిస్టిక్స్ అని ఒక డిపార్ట్మెంట్ ఉండదు సార్, అందులో పని చేయొచ్చు. స్టాటిస్టిక్స్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, అందులో చేయొచ్చు. ఆ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ అడాప్ట్స్ సార్, రచయిత అథారిటీ కూడా. స్ట్రక్చర్స్. చెప్పండి. రచయిత కూడా ఉండొచ్చు అండి. అబ్బాయికి ఇంట్రెస్ట్, రాసే ఇంట్రెస్ట్ కూడా ఉండవచ్చు. డాక్యుమెంట్ సమాచార రాస్తారు, శాఖ లేదంటే మంత్రి, ఏదైనా రాస్తారు. సమాచారం సమాచారంలో అందించే పనిచేయడం విలేకరి విలేకరులు కొంచెం తక్కువ మేడం. అది విలేకరు రావాలంటే జెమినై రావాలి, జెమినైకి సంబంధం రావాలి. మీడియా కూడా ఉంటుంది, మెర్క్యూరీ మీడియా ఆఫీసు, హౌసెస్ కూడా పనిచేస్తారు, స్కూల్స్ లో పనిచేస్తారు. ప్రొఫెషనల్ స్ట్రెంగ్త్ ఏంటంటే అనలిటికల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి, కమర్షియల్ ఇంటెలిజెన్స్ బాగుంటుంది, అంటే ఇది ఉంటుంది. నెక్స్ట్ తనది చెప్పాలండి ఇంకా. అమాత్య కారకులు ఇన్కమ్, మల్టిపుల్ ఇన్కమ్స్ పై చేస్తారు. ఓకే, ఇన్కమ్ ప్యాటర్న్, ప్రొఫెషనల్ ఛాలెంజ్, పాత్స్, అనాలిసిస్, కెరీర్, ఫ్లెక్సిబిలిటీ, కమ్యూనికేషన్స్. మేడం వీటిలో ఏమైనా కలిసి సరిపోయిందా? ఎవరైతే ఇచ్చారో సార్ తన వృత్తే సార్, తన వృత్తి ఇంజనీరింగ్ సార్, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ డిజైన్, మెకానికల్ ఇంజనీరింగ్, వస్తుంది అన్ని. ఓకే, సో మెకానికల్ డిజైనింగ్ అంటే డిజైనింగ్ ఏమో మెర్క్యూరీ నుంచి వచ్చింది, ఆయన మెకానికల్ తీసుకుంటేమో రాసి స్కార్పియో నుంచి వచ్చింది. సో ఇలాగా మీకు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కలుస్తూ ఉంటాయండి. అందులో సన్ హెల్ప్ చేస్తారా అంటే సాటర్న్ కూడా ఆస్పెక్టింగ్ మేడం. సాటర్న్ ఆస్పెక్ట్ ఎక్కడ ఉంది? శని భగవానుడు చూస్తున్నాడు సార్ 10వ సూక్త రుచికాన్ని, అందుకు మేడం చెప్తున్నారు. మెకానికల్ కి మేబీ ఏ దృష్టితో చూస్తున్నాడు మేడం? మెకానికల్ కి కుజుడు శని ఇద్దరు స్కార్పియో అని చూస్తున్నారు. కుజుడు శని ఇద్దరు స్కార్పియో అని చూస్తున్నారు సార్. స్కార్పియోని సింహంలో ఉన్న కుజ భగవానుడు తన 4వ చూపుతో రుచికాన్ని చూస్తున్నాడు సార్. కుంభంలో ఉన్న శని భగవానుడు తన 10వ చూపుతో రుచికాన్ని చూస్తున్నాడు సార్. అది మేడం చెప్తున్నారు. మేడం చెప్తున్నారు కానీ మేడం ఈ క్లాస్ మర్చిపోయారు. దీంట్లో రాశి దృష్టే గాని గ్రహ దృష్టిలు లేవండి. సారీ. ఇప్పుడు చెప్పండి మేడం, శని ఎలా చూశారు? తీసుకోవాలి సార్, ఆత్మకారకులు ఉన్న ప్లేస్ తీసుకోవాలి కదా. కారకాంశ అది వేరు, ఆత్మకారకున్న ప్లేస్ తీసుకునేది అప్పుడు నీకు ఇది కారకాంశ అవుతుంది. సార్ కేతు లక్షణాలని మనం చూసుకోవచ్చు సార్. కేతుది రాశి దృష్టి మేషం మీద వస్తుంది కాబట్టి
లేదు మేడం, అది తీసుకోము. నేను విషయం ఏంటి అంటే మీకు రాశి కార్యకర్తవాల్లో ఆయన ఇచ్చింది తక్కువ. నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, ఇస్తాను. అది రాశి కార్యకర్తవాల్లో ఒక నిమిషం తీస్తానండి. చదవాలిగా మొత్తం రాశి కార్యకర్తలను చదువుతాను. ఒక నిమిషం అనండి. సర్వతోభద్ర చక్ర కాదు నాన్న తండ్రి, రా కొంచెం ముందుకు వెళ్ళాలి. రాయా? ఓకే, రాశి కార్యకర్తలు కళ్ళు కనపడడం లేదా? కళ్ళ తరగతి కనపడడం లేదు. అయితే లిస్ట్ లో మార్చేయండి సార్, రిజల్యూషన్ తగ్గించుకోండి. నాయన ఇక్కడ కళ్ళద్దాలు 20,000 నుంచి 50,000 రూపాయలు నాయన, పెట్టినా దొరకవు. నేను చెప్తుంది మీ కళ్ళద్దాలు మార్చమని కాదు సార్, డిస్ప్లే రిజల్యూషన్ తగ్గించుకోండి. డిస్ప్లే రెజల్యూషన్ తగ్గిస్తే నాకు వెళ్ళడం కష్టం కదా. ఇప్పుడు వృశ్చికం, స్కార్పియో, ఓకే. దాని తర్వాత ఇప్పుడు చదువుతాను చూడండి ఎన్ని ఉంటాయో, దాని లోపల వచ్చిందో లేదో చూద్దాం. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, దాని తర్వాత కాదు స్టడీ ఎడ్యుకేషన్ మనకు అవసరం లేదు. ప్రొఫెషనల్ కెరియర్, రీసెర్చ్ అండ్ సైన్స్ లో రీసెర్చ్ సైన్స్ ల్యాబొరేటరీ స్పెషలిస్ట్, మెడిసిన్ అండ్ సర్జరీ అయితే సర్జన్, యూరాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఫోరెన్సిక్ డాక్టర్, ఇంటెలిజెన్స్ అండ్ లా అయితే డిటెక్టివ్, స్పై ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్, అకల్ట్ అండ్ స్పిరిచువాలిటీ అయితే ఆస్ట్రాలజరు, తాంత్రిక్, హీలర్, మిలిటరీ అయితే స్పెషల్ ఫోకస్ కోవర్ట్ ఆపరేషన్స్ అంట, మైనింగ్ అండ్ అయితే మైనర్, జియాలజిస్ట్, ఆయిల్ ఇండస్ట్రీ, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ అండ్ ఫార్మా అయితే కెమిస్ట్, ఫార్మలాజిస్ట్, టాక్సాలజిస్ట్, సైకాలజిస్ట్, సైకో అనలిస్ట్, హిప్నోటిస్ట్, ఫైనాన్స్ అయితే ఇన్సూరెన్స్, డైరెక్టివ్ ట్రేడింగ్ అనలిస్ట్, రిస్క్ అనలిస్ట్. సో ఇది మనకి రాలేదు. సో ఇప్పుడు మనకు దృష్టికి వెళ్దాం. సో అబ్బాయి చేస్తుందంతా తప్పు అనమాట, అయితే మార్చేయాలి. సో ఇక్కడ రాలేదు, రాకపోతే ఎలా వదిలేస్తాం? సరే, ఇప్పుడు మేషంలో ఉన్న కేతు చూస్తాం. మేషంలో ఉన్న కేతు చూస్తున్నాడు కదండి, కేతువులో ప్లానెట్ ఉంది కాబట్టి మేషం చూసినట్టు లెక్కేసుకొని మేషం నుంచి వెళ్దాం. మేషంలో ఏమున్నాయి? స్టడీ కాదు, ప్రొఫెషనల్, మిలిటరీ, మేషంలో అయితే మెకానికల్ వచ్చింది సార్. ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరు, మెటలర్జిస్ట్, వెపన్ స్మిత్. ఓకే, సో మనకి ఆత్మకారకుడు యొక్క ప్లానెట్ నుంచి రాలేదు, ప్లానెట్ నుంచి అనలిస్ట్ కింద వచ్చింది. అంటే ఆయన ఆలోచించే విధానం, డిజైనింగ్ వచ్చింది. ఈ రాశి కార్యకత్వాలు రాలేదు, ఈ రాశి కార్యకత్వాలు వచ్చాయి. ఓ వెరీ నైస్ టు నో. సో ఇలాంటి కొంత రీసెర్చ్ చేసుకొని తెచ్చుకొని మనం పెట్టుకోవాలి. ఇది తీసుకున్నాను. ఈ రాశి కార్యకత్వాలు అయితే మనం తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ ప్లానెట్ లేదు కాబట్టి. ఇదే నేను ఎందుకు తీసుకున్నానంటే ప్లానెట్ ఉంది కాబట్టి. ప్లానెట్ ఉన్నది ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఎప్పుడైనా ఏ రాశికైనా కానండి, ప్లానెట్ ఉన్న రాశి దశ నడుస్తున్నప్పుడు దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ లేకపోతే, ఇప్పుడు కర్కాటక తెలుస్తుంది, ఇప్పుడు కర్కాటక దశ నడుస్తుంది అనుకోండి, ఈ దశ నడిపించాం. ఈ దశ నడుస్తున్నప్పుడు ఏమి ప్లానెట్స్ లేవు లోపల. అప్పుడు ఏంటి అంటే ఇది దేన్ని చూస్తుంది? ఇది పక్క రాశి యొక్క స్థిర రాశిని చూస్తుంది, ఈ స్థిర రాశిని చూస్తుంది, ప్లస్ ఈ స్థిర రాశిని చూస్తుంది. సో ఈ ప్లానెట్ దశ నడిచినప్పుడు మేజర్ గా ఈ 2 ప్లానెట్స్, ఈ 3 ప్లానెట్స్, ఈ ఉన్నవి ఎక్కువ రియాక్ట్ అవుతుంటాయి అనమాట. ఇవి ఎవరు ఉన్నారో, ఆత్మకారకుడు ఉన్నాడు, జ్ఞాతికారకుడు కూడా ఉన్నాడు. ఇక్కడ ఏమైంది, చాలా ప్లానెట్స్ వచ్చాయి. సాటర్న్ ఏమయ్యారు, మాతృకారకుడు అయ్యారు. మూన్ ఏమయ్యారు, పుత్రకారకులు అయ్యారు. సో ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళది
ఈ రాశి దశ క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు మాత్రం మీకు చాలా కష్టంగా ఉంటుంది ఈవెంట్స్ ప్రెడిక్ట్ చేయడంలో. ఎందుకంటే 5 ప్లానెట్ తీసుకోవాలి, 5 ప్లానెట్స్ 5 చరకారకత్వాలు, ప్లానెట్స్ చరకారకత్వాలు ప్లస్ రాసులు. సో ఇవన్నీ కలిపి చేసినప్పుడు మీకు వచ్చే రిజల్ట్ అలా ఉంటుంది. ఇది కాంప్లెక్స్ గా ఇలా ఇలా కర్కాటక రాసి వచ్చడం మాత్రం చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. ఇంకెవరున్నా ఎవరిదైనా చాట్ ఉందా అండి? సార్ నాది బుధుడిదేనండి. అమాత్య కారకుడు బుధుడు. మేడం డేట్ టైమ్ ఇస్ హలో ఓకే. అమాత్య కారకుడు బుధుడు ఎక్కడ ఉన్నారు మేడం? తులారాశిలో ఉన్నారండి, సన్తో కలిసి. సన్తో కలిసి తులా రాశిలో ఉన్నారు. సన్ ఏమవుతారు మేడం? సన్ వచ్చేసి ఒక్క నిమిషం సార్. ఓకే వదిలేదు. అమాత్య కారకుడు బుధుడు తులారాశిలో ఉన్నారు. బుధుడు తులారాశి అంటే సమతుల్యంగా అందరినీ చూస్తారు, ఉంటారు, కోర్టులో ఉంటారు, లేదు అంటే తీయండి మళ్ళీ. మాతృకారకుడు అయ్యాడండి. మాతృకారకుడు ఓకే. సో మీది మీ యొక్క అయితే ఇచ్చారో జాతకులు ఎవరైతే ఇచ్చారో ఆ మామాతకారకుడు అని, ఆ జాతకులు వాళ్ళ అమ్మగారు అందరికీ అమ్మే చూసుకుంటారు ఆవిడ. సో ఇప్పుడు మేషం కాదు, మనం తులకి వెళ్దాం. తులలో ఏమున్నాయి? కుంభమా, మరి దూరం వెళ్ళిపోయాము. వృశ్చికం ఓకే, ఇప్పుడు వచ్చాం దగ్గరికి. లాయరు, జడ్జి, మీడియేటరు, ట్రేడింగ్ అయితే ట్రేడరు, బిజినెస్ పార్ట్నరు, లేదు బ్యూటీ ఇండస్ట్రీ అయితే ఫ్యాషన్ డిజైనరు, బ్యూటీషియన్, ఎస్థెటిషియన్ అంట, గ్రాఫిక్ డిజైనరు, ఇంటీరియర్ డిజైనరు, ఆర్టిస్టు, డిప్లొమసీ అయితే డిప్లొమాటు, అంబాసిడరు, యుఎన్ ఆఫీసర్స్, బిజినెస్ పార్ట్నర్షిప్స్ అయితే జాయింట్ వెంచర్స్, కోఆపరేట్ ఎంటర్ప్రైజెస్, రీటైల్ లగ్జరీ అయితే హై అండ్ జ్యువెలరీ, పర్ఫ్యూమ్స్ అవన్నీ వాళ్ళు బాగా చూపిస్తారు, వాడతారు కూడా. ఎంటర్టైన్మెంట్ అయితే ఫిల్మ్, మ్యూజిక్, ఈవెంట్స్. కౌన్సిలింగ్ అయితే మ్యారేజ్ కౌన్సిలర్, రిలేషన్షిప్స్ థెరపిస్ట్. మేడం దీనిలో ఏమైనా సరిపోయా మెర్క్యూరీకి? అవేవి పెద్దగా లేవు సార్. ఇక్కడ కమ్యూనికేషన్ ఇది ఉంటుంది, లాస్ట్లో చెప్పిన 2 పాయింట్లు కొంత అంతే. కౌన్సిలర్ కింద రిలేషన్షిప్ థెరపిస్ట్ ఓకే, ఇది వచ్చింది ఒకటి. ఇప్పుడు దీన్ని ఏమేమి చూస్తున్నాయి చూడండి. తులారాశిని ఏమేమి చూస్తాయి? మార్స్ చూస్తున్నాడు, గురువు చూస్తున్నాడు, శాటర్న్ చూస్తున్నాడు. వీళ్ళు ఈ తులారాశి చరరాశి అయింది కాబట్టి దీని నుంచి మనం స్థిర రాశులకి దృష్టిలు తీసుకోవాలి. దృష్టి తీసుకుని స్థిర రాశుల్లో గురువు మార్స్ ఎక్కడ ఉన్నారు? మార్స్ చరరాశిలో ఉన్నారండి. అదే ఏ కర్కాటకంలో. స్థిర రాశిలో శాటర్న్ ఉన్నారు, సింహంలో. స్థిర రాశి శాటర్న్ ఎక్కడ ఉన్నారు? సింహంలో ఉన్నారు. ఓకే, సింహంలో. ఇక్కడ శాటర్న్ ఉన్నారండి. ఇదేమో మెర్క్యూరీ అండి. ఓకే, గురుడు మిథునంలో ఉన్నారు, అంటే ద్విషాభ రాశిలోకి వెళ్ళారు. గురువు సంబంధం లేదు మేడం. లేదు, మనకు కావాల్సింది మెర్క్యూరీ ప్లస్ ఇది వృషభంలో ఏమీ లేవు. దాని తర్వాత ఇటు కుంభంలో కూడా ఏమీ లేవు. కుంభంలో కూడా ఏమీ లేవు.
ఇప్పుడు మీరు కమ్యూనికేషన్ మాట్లాడడంలో సార్ ఇప్పుడు మెర్క్యూరీతో ఉండిపోదాం మనం. సార్ మెర్క్యూరీ కమ్యూనికేషన్ మాట్లాడడం మీ పని అంతా ఎవరైతే ఇచ్చారో ఇదంతా పని మాట్లాడడంలో ఉంటుందా అండి, కమ్యూనికేషన్ లోనే ఉంటుందా? ఉంటుందండి. ఓకే. సో మరి తులారాశిలో రాలేదన్నారు, మనం తీసుకొని చూసుకోవాలి. తులారాశి రాకపోతే ఈ ఇక్కడేమో సాటర్న్, ఇక్కడ సాటర్న్ ఉంటే ఏంటవుతుందంటే, సాటర్న్ ఏమయ్యారు మేడం మీకు? సాటర్న్ 1, 2, 3 ధారకారకండి లాస్ట్ది. సాటర్న్ దాకా. సో రిలేషన్స్ లో ఉంటారు కాబట్టి ఎక్కువగా వాళ్ళు ఇష్టపడేది ఎవరిని అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ని చాలా ఇష్టపడతారు. గవర్నమెంట్ ఆఫీసులు, గవర్నమెంట్ సంబంధించినవి వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, దాని గురించి తలుచుకుంటూ ఉంటారు, గవర్నమెంట్ విషయాలు ఎక్కువ. సో ఇది మెర్క్యూరీ అమృతకారకుడు అయ్యారు. సో వీళ్ళ పనులంతా ఏంటి అంటే మేడం లెక్కలు బాగా చెప్తారా మీరు? లేదు సార్, లెక్కలు మ్యాథమెటిక్స్ లేదు. లేదు. మరి కానీ అవేమన్నా వచ్చాయండి? ఏదండి? ఫైనాన్స్ కానీ అకౌంటింగ్ కానీ అట్లా ఏం లేదు సార్. ఇప్పుడు సాటర్న్ ఇది ఉంది కాబట్టి బాగా కష్టపడే తత్వం, క్రమశిక్షణగా క్రమశిక్షణ ఉంది మేడం. ఆ క్రమశిక్షణ అది వచ్చింది. అది కాకుండా ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగం ఏంటో చెప్పండి. మీరు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ ఉద్యోగం ఏంటో చెప్పండి, తీసుకొద్దాం. నేను టీచర్ అంటే మాట్లాడతారు, చేస్తారు. ఇప్పుడు కష్టమే తత్వం ఉంది, కానీ టీచర్ అంటే గురువు రావాలిగా, గురువు కానీ గురువు క్యారెక్టర్ రావాలి కదా. ఆయన గురు నక్షత్రంలో అనేది నక్షత్రాలు ఇక్కడ రావు. ఇక్కడ రావు. ఇప్పుడు మీకు కుంభంలో లేరు, ఎవరు లేరు కుంభంలో. వృషభంలో కూడా ఎవరు లేరు. ఇక్కడ సాటర్న్ మాత్రం. సన్ ఉన్నారు ఇక్కడ, చెప్పారు సన్ ఉన్నారండి. లగ్నంలో సన్ ఉన్నారు, అదే మెర్క్యూరీతో పాటు. సన్ ఏం చేస్తారు? మాతృకారకుడు సన్ను, ఈయనతో పాటు కలిసి ఉన్నారు. అంటే ఇప్పుడు మాతృకారకుడితో కలిసి ఉన్నారు. సన్ టీచింగ్ కి రారు, మెర్క్యూరీ వచ్చారు. చరకారకత్వాలు టీచింగ్ కి ఎవరు వస్తారు అంటే 5th పుత్రకారక వస్తారు. సో అమాత్య కారకులో మెర్క్యూరీ అమాత్య కారకుడి కింద ఉన్నప్పుడు టీచింగ్ వస్తుందా లేదా చూడాలి మేడం, నేను కనుక్కొని చెప్తాను. ఇది దీని ప్రకారం రావాలి. ఇప్పుడు తులారాశి కన్నా సంబంధం రావాలి, లేదా వృషభంలో అయితే టీచింగ్ లేదండి. వృషభంలో అంతా వేరేది ఉంటుంది. ఈ సింహానికి కూడా లేదండి. సింహానికి కూడా టీచింగ్ ఉండదు మేడం. ఇప్పుడు సింహం ఓన్లీ పొలిటికల్ ఒకటి, పొలిటికల్ ఆ లెవెల్లో ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించినవి అవి ఉంటాయి. వృషభంలో ఒక నిమిషం, ఇప్పుడు మీకు లీడర్ క్వాలిటీస్ ఉన్నాయండి. అవే లీడర్ క్వాలిటీస్ ఉంటాయి మేడం. అది ప్రొఫెషనల్ కెరీర్, డాక్టరు, చార్టెడ్ అకౌంటెంట్, ఇదంతా కన్య. ఇప్పుడు దీంట్లో వచ్చి మేడం ఎంటర్టైన్మెంట్ అయితే యాక్టరు, డైరెక్టర్, పెర్ఫార్మరు, ప్రొడ్యూసరు, కమాండరు, హై ర్యాంక్ ఆఫీసర్, సిఇఓ, ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్, గోల్డ్ స్మిత్, లగ్జరీ గూడ్స్, ప్రొఫెసర్. ఓకే, ఇక్కడ వచ్చింది మేడం టీచింగ్. ప్రొఫెసర్, డీన్, అకాడమిక్ లీడ్, ఇక్కడ దీనిలో టీచింగ్ ఉంది.
సో సింహంలో టీచింగ్ ఉంది. ఆ సింహం యొక్క టీచింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీకు మెర్క్యూరీకి ఈ బ్లెండ్ ఇలా కలిసింది. ఇప్పుడు చూడండి, సాటర్న్కి కలిసింది, సన్నీ కలిసినాయి, మెర్క్యూరీ కలిసినాయి, ప్లస్ సింహ రాశి కలిసినాయి. సింహ రాశి కలిసింది మేడం, సన్ కావలేదు. మరి లీడర్ క్వాలిటీస్ అవన్నీ దీనిలో వస్తాయి, సింహంలో ఓకే. సింహంలో వస్తాయి. సింహంలో ఎలా ఉంటుందో మీకు చెప్తాను, ఒక నిమిషం వినండి. సింహం పొలిటీషియన్ గానీ ఉంటది. వాళ్ళు ఆలోచించే విధానం, ప్రిఫర్డ్ స్టైల్స్ ఎలాగ మాట్లాడతారంటే పొలిటికల్ సైన్స్ అథారిటీ అంతా ఇక్కడ ఉంటుందండి. అథారిటీగా ఉండేది సింహం. కాస్త రూలింగ్ గా మాట్లాడటం. సో అక్కడేమో ఇందాకేమో ఎదురుగా నుంచి వచ్చింది, కొంచెం ప్లానెట్ ఉన్న దగ్గర నుంచి వచ్చింది. సో ఇప్పుడు మీరు చూస్తే మీకు అర్థమైంది ఏంటి అంటే ప్లానెట్ ఉన్న రాశుల్ని అది ఎక్కువ తీసుకుంటుంది, ప్లానెట్ లేని రాశిని తీసుకోవడం లేదు. సో మనం ఇంకా ఫ్యూచర్ లో చూడాలి అన్నప్పుడు, అమాత్య కారకుని ఉద్యోగాలు చూడాలన్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే అన్ని వేసుకొని ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ రాశుల్ని మిక్స్ చేసుకొని మీరు ఒక ఉద్యోగానికి రావచ్చు. సో చూసుకోండి. నాకు వినట్లేదు. లక్ష్మి గారు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. నాకేం వినపడలేదు, మళ్ళీ మొదటి నుంచి చెప్తావా ప్లీజ్? ఇప్పుడు మేడం మీరు తీసుకుంది ఆత్మకారకుల ద్వారా చెప్పారా, అమాత్యకారకుల ద్వారా చెప్పారా? అమాత్యకారకుల ద్వారా. ఎక్కడున్నారు సార్, ఎవరు ఎక్కువ? అమాత్యకారకుడు బుధుడు తులాలో ఉన్నాడు. వాళ్ళ టీచింగ్ అన్నది దృష్టి వల్ల వచ్చిందంటారా? టీచింగ్ అన్నది మాత్రం వచ్చింది ఇక్కడ సింహం నుంచి వచ్చింది టీచింగ్. వాళ్ళు కష్టపడే తత్వం వచ్చి సాటర్న్ నుంచి వచ్చింది. సో మెర్క్యూరీ, సాటర్న్ ప్లస్ సింహం కలిపి మిక్స్ వచ్చింది. అర్థం కాలేదు. తులా ఒక సైడ్ నుంచి టీచింగ్ వచ్చింది అంటే మీరు ఇప్పుడు ఏం చేశారు? ఉన్న ప్లేస్ ని బట్టి అని కదా చెప్పారు, మాది వరకు ఉన్న ప్లేస్ ని బట్టి అని కదా చెప్పారు. తులాకి టీచింగ్ టీచింగ్ ఎలా వచ్చింది? కాదు, ఇప్పుడు 3 దృష్టిలు ఉంటాయి కదా రాశికి. పక్కనున్నటువంటి స్థిర రాశి నుంచి ఆ దృష్టి పనిచేస్తుంది, అంటే గ్రహం ఉన్న రాశి మాత్రం పనిచేస్తుంది అనేది ఇక్కడ మనకు ఫైండ్ అవుట్ అయింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే తులా లక్షణాలు వచ్చినాయా లేదా అని అన్నప్పుడు, తులా అనేది మనకి బ్యాలెన్స్డ్ కాబట్టి నేను ఎక్కువగా ప్రతి విషయాన్ని ఇది మంచా చెడ, దీన్ని ఎలా తీసుకోవాలి, గుడ్గానే వెళ్ళాలనే కాన్సెప్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తులా నుంచి పనిచేసింది. తులా నుంచి క్యారెక్టర్ మాత్రం వచ్చింది. జాబ్ అన్నది ఈ రాశిని చూస్తున్న రాశుల్లో గ్రహం ఉంటే పనిచేస్తుంది. గ్రహం ఉంటే పనిచేస్తుంది అనేది ఇప్పుడు మనం తీసుకున్నాం అనమాట. ఇందాక చూసిన చార్ట్కి ఇప్పుడు చూసిన చార్ట్కి ఈ టైప్ ఆఫ్ పాయింట్స్ వచ్చాయి మనకి. ఇప్పుడు నీకు ఎలా అమాత్య కారకుడిని అంటే ఏం లేదు, అమాత్య కారకుడు కొంచెం కష్టమైంది, అన్నిటికన్నా కష్టమైంది ఇదే. ఒక జాబ్ చెప్పడం అనేది అంత ఈజీ పని కాదు. అది మీరు దేనిలో పరాశర తీసుకోండి, దేనిలోనే తీసుకోండి, జాబ్ చెప్పడం అనేది చాలా కష్టమైన పని. ఇప్పుడు చేస్తున్న జాబ్స్ చెప్పడం అనేది అస్సలు కష్టమైన పని. సింపుల్ లాజిక్ ఏంటంటే టీచర్ ఉన్నారు అనుకోండి, గురువు 2లో ఉన్నారు, 2లో గురువు ఉన్నారంటే దాదాపు 90% టీచర్స్ అయిపోతారు. వాళ్ళకి చెప్పడం ఇష్టంగా ఉంటుంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, చెప్పడం ఇష్టం ఉంటుంది. పరాశరలో కొన్ని రూల్స్ ఉన్నాయి, కొండగుట్టుంది వాటిలో. ఇది జెమినీలో అలా చెప్పడం కుదరదు కదా. సో ఇంకెవరైనా చూద్దామంటే, లేదంటే వెళ్ళిపోదాం, ఇంకా ఆపేద్దాం అంటారు. సార్ అమాత్యకారకుడు మకరం సార్. గ్రహం చెప్పండి మేడం.
చంద్రభగవానుడు. ఓకే సార్. అక్కడ రెండో చదువు. ఒక్క నిమిషం వస్తున్నాను. ఇది తట్టుకోలేకపోతుంది. సేవక వృత్తి. సార్ సేవక వృత్తి చెప్పవచ్చు కదా మాక్సిమం. సర్వెంట్స్ లైక్ అది ప్రిజన్స్ లో కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎటు పబ్లిక్ సర్వెంట్. ఏదో ఒకటి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం సరే మేడం చెప్పండి. మూన్ అయ్యారు, ఎక్కడ ఉన్నారు? మకరంలో ఉన్నారు సార్. మూన్ మకరం. పక్కన గురు భగవానుడు కూడా ఉన్నారు. ఇంకేమైనా గ్రహం ఉన్నాయండి? పక్కనే గురు భగవానుడు కూర్చున్నాడు. గురువు అదే గురు భగవాన్ నేను ఏమయ్యారు? గురు భగవానుడు 8, 11 అధిపతి. కాదండి, చరకారకాల్లో ఏమయ్యారు? అమత్వ లేకపోతే మాతృన? జ్ఞాతకారకుడు. జ్ఞాతికారకుడా? ఈ జాతకులెవరో జ్ఞాతికారకుడు గురువు అయ్యారు. సో ఈ జాతకులెవరో చాలా కష్టపడతారు. ఉద్యోగం చాలా కష్టంలో ఉంటుంది. ఎప్పుడైనా కానీ అమాతకారకుడు. మోక్షేష్ అర్థం కాలేదు, కొంచెం నెమ్మదిగా చెప్తావా? సార్ ఏదైనా సేవక వృత్తిలోకి వెళ్తే ఒక రకంగా కొంచెం బాగుంటది కాబట్టి పోయి టీచింగ్ ఫీల్డ్ లోకి వెళ్తే మాత్రం ఇంకా ఎక్కువ కష్టపడతారా అన్నది అనుమానం సార్. జ్ఞాతికారకుడు అయ్యాడు కాబట్టి. టీచింగ్ లో లేరు కదా, ఇక్కడ టీచింగ్ లో లేరు కదా. గురువు జ్ఞాతికారకుడు కదా, గురువు సాధారణంగా టీచింగ్ ప్రొఫెషన్ ఇస్తాడు కదా. జ్ఞాతికారకుడు కాబట్టి యూజ్ ఆఫ్ ప్లానెట్ అవుతుందా లేక నెగెట్ అవుతుందా? మోక్ష సార్ చెప్పనియండి, అప్పుడు మీరు చెప్పండి. ఎవరైనా చెప్పండి. అప్పుడు ఇప్పుడు ఆగునైనా ఒకసారి మీ చేత తెప్పించడానికి చూస్తున్నాను. మీరు ఎలా చూడాలి జైమిని అన్నది చాలా మందికి తెలియదు. ప్రపంచంలో 90% మంది పారిపోయేది జైమిని అంటే ఇందుకే. రిజల్ట్ కాలేక ఎలా వస్తుంది ఏమవుతుందని తెలియదు. అది మీ చేత చెప్పిద్దామని నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మూన్ అండి, మూన్ అంటే ఎమోషనల్, సైకాలజీ వీటిల్లో స్ట్రాంగ్ గా ఉంటారు. సో ఇప్పుడు మూన్ అయ్యారు. ఓకే, మకరంలో ఉన్నారు. మకరం అంటే ఏంటి? మకరంలో ప్రొఫెషన్స్ ఏమున్నాయి ఒకసారి చదువుతానండి. అది ప్రొఫెషన్స్ కుదిరిందో లేదో చెప్పండి. పొలిటీషియన్, సివిల్ సర్వెంట్, గవర్నరు, అడ్మినిస్ట్రేటర్, జడ్జి, సీనియర్, ఇదంతా వదిలేండి. సైకాలజీకి సంబంధించింది ఏముంది? మెడిసిన్ అయితే ఆర్థోపెడిక్ సర్జన్, బోన్ స్పెషలిస్టు. ఇంకా ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ అయితే బ్యాంకరు, ఎకనామిస్ట్, ఫైనాన్షియల్ కాదు. రియల్ ఎస్టేట్ అయితే డెవలపరు, ల్యాండ్ సర్వేయరు, ప్రాపర్టీ మేనేజరు కాదు. మైనింగ్ అయితే మైనింగ్, ఆయిల్, గ్యాస్, ఇంజనీరు, జియాలజిస్ట్. అగ్రికల్చర్ అయితే బాగా అగ్రి బిజినెస్ ఉంటుందంట. కార్పొరేట్ మేనేజ్మెంట్, సిఇఓ, మేనేజర్ అవుతారు. సో మూన్కి అవన్నీ లేవు. గవర్నమెంట్, పాలిటిక్స్, సివిల్ సర్జెంట్ ఇవన్నీ లేవు కదా మేడం? మోక్ష గారు నన్ను అడుగుతున్నారు, మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పండి. అది వీడియో కదా, మళ్ళీ యూట్యూబ్ లోకి వెళ్తుంది. మీరు డిస్టర్బెన్స్ చేయకండి ప్లీజ్. సార్ అడిగినప్పుడు చెప్పండి. సార్ చెప్పండి. హలో, అలా చెప్తున్నా మేడం, ఇది వీటిల్లో ఇంక ఇవి లేవు. సో ఇప్పుడు వెళ్ళాల్సినవి ఏంటి అంటే, ఇప్పుడు మీకు వృశ్చికంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. శుక్ర భగవానుడు ఉన్నారు, లగ్నాధిపతి. ఆయన చరకారకత్వాల్లో ఏమిస్తారు?
సో మూన్ అయితే ఆయన రాను అయితే పబ్లిక్ ఫేసింగ్ రిలేటివ్స్, అథారిటీస్, ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మాస్ అపీల్, జాబ్స్. ఓకే. ప్రొఫెషనల్ ఛాలెంజ్, అథారిటీ, పబ్లిక్ రిలేషన్, ఎడ్యుకేషన్, బెస్ట్ అదేం సైకాలజీ, న్యూట్రిషన్, సైకలాజీ, స్పిరిచువల్ కెరియర్ కాదు. హైయెస్ట్ డిగ్రీ నుంచి కౌంట్ చేసి ఇది ఎన్నోది వస్తుందో చెప్పండి, సార్ చెప్తారు. లేదా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి మేడం, అది ఈజీ అవుద్ది. సార్ నాదే సార్, నాది 6/10/73. ఓకే. అక్టోబర్, నవంబర్ 10. 6వ తేదీ 10వ నెల 73. 73. టైం చెప్పండి. రాత్రి 9:50 విశాఖపట్నం. 21:50 ఈమెయిల్ విశాఖ. టైం మరొకసారి చెప్తారా? 6వ తేదీ 10వ నెల 73 నైట్ 9:50 వైజాగ్. సమార్థకారకుడు మోను శ్రవణంలో ఉన్నారు. ఓకే. సో అమాత్యకారకుడు మోను శ్రవణంలో ఉన్నారు. దాంతో పాటు ఎవరున్నారు? జ్ఞాతికారకుడు జూపిటర్. ఓకే. ఓకే. సో ఇదేమో ఇటు స్కార్పియోలో ఎవరున్నారు? వీనస్ ఉన్నారు. ధారాకారకుడు వీనస్. ఓకే. సో ధారాకారకుడు అంటే అండి మెయిన్ రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్, మీరు బయట వాళ్ళతో ఎలా మాట్లాడతారు. సో తన మెయిన్ బిజినెస్ రిలేషన్స్ అంతా వీనస్ చూసుకుంటున్నాడు. సో వీనస్ కారకుడు ఎవరు? గోల్డ్. బిజినెస్ రిలేషన్స్ కారకులు ఇది. ఇంకా వేరే ఏం తీసుకోవాలంటే మనీ, క్యాష్, దాని తర్వాత నెక్స్ట్ లేదంటే ఫైనాన్సింగ్, లేదు అంటే ఇంకా లలిత కళలు. లలిత కళలు లో మీరు ఏమన్నా బిజినెసెస్ లలిత కళల్లో ఉన్నా వాటికి ఉన్నా.
సో వృశ్చికం ఏంటి అంటే చాలా సీక్రెటివ్ గా ఉంటుంది అని. మేడం, ఈ వీనస్ కారకత్వాలు మీకు వచ్చిన ఉద్యోగం ఏంటి అంటే మూన్ ఫర్ లిక్విడ్ క్యాష్ అండి. ఓకే, సార్ అది మకరం చాలా కష్టపడతారు, ఒక్కొక్క సార్? పైసా కూడా వదలరు. చాలా కష్టపడతారు, ఒక్కొక్క పైసా కూడా వదలరు, గట్టిగా పట్టుకుంటారు. ఓకే, అవును సార్, మకరం అవును. అన్నమాట. ఆ మకరం ముసలి గట్టిగా పట్టుకుంటది కదండి, పట్టుకుంటారు. సో మీది వీనస్ ఇచ్చేది ఫైనాన్సెస్ ఇస్తారు వీనస్. సో మీకు ఈ వీనస్ వల్ల వచ్చిన ఫైనాన్సెస్ జరిగే బిజినెస్ సీక్రెటివ్, వృశ్చికం కాబట్టి సీక్రెటివ్. సో ఇక్కడ ప్లానెట్ ఉంది, సరిపోయింది. లియోలో ఏమైనా ప్లానెట్ ఉందా అంటే లియోలో ప్లానెట్ లేదు. ఇంకా దాని అవును. తర్వాత టవరస్ లో ప్లానెట్ ఉందా అంటే టవరస్ లో లగ్న పడింది, అంతేగాని ప్లానెట్ అయితే టవరస్ లో ఏం పడలేదు. టవరస్ లో ప్లానెట్ లేదు, టవరస్ లో లగ్నం మాత్రమే పడింది. సో ఇది లగ్నం అయింది కాబట్టి ఇప్పుడు ఏం లేదు. సో దీని ప్రకారంగా ఏంటంటే తన ఒక ఉద్యోగం ఎలా వచ్చిందంటే ప్లానెట్ మొత్తం మూన్ క్యాప్రికాన్, వృశ్చికము, శుక్రుడు, ఈ 4 కలిపిన మిక్స్చర్ వచ్చిందండి ఇక్కడ. సార్ సరిపోయిందా నేను అండి? ఏం చేస్తున్నాను చెప్పాలా సార్? చెప్పండి. నేను లేడీస్ ద్వారాగా అంటే స్త్రీల ద్వారాగా చీటీలు ఎత్తుతాను సార్, ఇప్పటికీ ఎత్తుతున్నాను. సరిపోయింది కదా, లేడీస్, వీనస్, ఆడవాళ్ళు ప్లస్ ఫైనాన్సింగ్ సీక్రెటివ్ గా నడుస్తుంది స్కార్పియో. సో ఇంకెక్కడ సార్, లేవు కాబట్టి సార్ చెప్పండి. ఇంకొకటి సార్, 20 తారీఖు సాయంత్రం 5 గంటలకు 4 గంటలకు వేస్తాను సార్ చీటీ. అది 20 తారీఖు అంటే 2 చంద్రుడు వస్తున్నాడు కదా సార్. అమ్మా నాకు అంత గుర్తులేదమ్మా ఇప్పుడు. అదే సార్, అలాగో కాంబినేషన్ వచ్చింది అని. నాకు అది తెలియదు, కానీ నాకేంటి అంటే ఈ రోజు మీకు మీ చేత చెప్పించడానికి ఎలా చూస్తారు అమాత్య కారకుల్ని, ఎలా తీసుకురావాలి మన ఉద్యోగం చేస్తున్న ఉద్యోగానికి. అందుకని రాశి కారకత్వాలు మీకు చదువుకోవాలని చెప్పింది ఎందుకు. అవును సార్, కనెక్ట్ అయ్యాయి సార్. ఇప్పుడు రాశి కారకత్వాలు కానీ ఉద్యోగాలు కూడా తెలిసిపోయి ఉండాలి మీకు. అది తెలిస్తే మీకు దీనిలో పనిచేస్తున్నారు, దానిలో పనిచేస్తున్నారు, దీనిలో పనిచేస్తున్నారు మీరు అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తారు అవును కాదు, అవును కాదు, కాదు కాదు అంటే అవును అంటే. ఇప్పుడు ఇలాగ రెండు రాశులు కూడా వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఈరోజు తెలిసింది ఏంటి అంటే ఒకే ఒక రాశితోటి సంబంధం, ఒకే ఒక అమాత్య కారకుడితో సంబంధం ఉండదు. అమాత్య కారకుడు ఏ రాశులకి ప్లానెట్స్ కి కనెక్ట్, ఏ చరకారకత్వాలు కనెక్ట్ అవుతున్నాడో వాళ్ళ ద్వారా కూడా తెచ్చుకుంటారు అని. కానీ ఇది మాత్రం తెలియడం లేదు ఏంటి అంటే పక్కన ఉన్న ప్లానెట్ అసోసియేషన్ మాత్రం తీసుకోవడం లేదు. రాశి కారకత్వాలు తీసుకుంటున్నారు, నెక్స్ట్ చూస్తున్న రాశి కారకత్వాలు తీసుకుంటున్నారు, చూస్తున్న ఆ రాశిలో ఉన్న గ్రహ కారకత్వాలు కూడా తీసుకుంటున్నారు. సో ఇలాగా మనం ఒక 3 అయితే చూసాం. ఇంకా ప్రయత్నిస్తే ఇలాగ మీరు ప్రయత్నించండి. ఇంట్లో మీకు తెలిసిన చార్ట్స్ ఉన్నాయి, వేసుకొని ప్రయత్నించి చూడండి, మీకు తెలుస్తుంది రిజల్ట్ ఎలా చూడాలి అని. ఇందుకోసమే జైమిని ఎవరు ముట్టుకోరు, ఇది అర్థం కాదు ఎవరికి. ఇలా చూడాలి, ఇలా చేయాలి అని అర్థం కాదు, అందుకోసమే. సార్, చరరాశిలో ఉన్న గ్రహము స్థిర రాశిలో ఉన్న గ్రహం తాలూకు కారకత్వాన్ని తీసుకొని ఫలితాన్ని ఇస్తుంది కదా సార్? కాదమ్మా, రాశి దృష్టులు కారకత్వాలు తీసుకుంటే 3 తీసుకోవాలి మంది. ఇప్పుడు మరి 3 అదే సార్. ఇప్పుడు దీని నుంచి తెలిసింది మీ దానిలో నుంచి ఒక కొంచెం మాట మారుస్తాను, మార్చి ఆ సెంటెన్స్ మారుస్తాను. ఏదైతే గ్రహం ఉందో, ఏ చరకర్కత్వం ఉందో, గ్రహం అమాత్యకారకుడు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి బట్టి, ఆ రాశి దృష్టి బట్టి
ఆ రాశి దృష్టి ఏ రాశిలో అయితే గ్రహాలు ఉన్నాయో ఆ రాశిని ఆ రాశి యొక్క చరకారకత్వాన్ని తీసుకుంటున్నారు. ప్లస్ ఆ ప్లానెట్ గ్రహ కారకత్వాన్ని కూడా తీసుకొని మిక్చర్ వస్తుంది అని చెప్తున్నారు. అర్థమైందండి? అవును సార్. ఇప్పుడు చరరాశి కాబట్టి అమత్స్యకారకుడు కూర్చున్నాడు. స్థిరరాశి అంటే వృషభంలో ఏ గ్రహము లేదు, తర్వాత ఏమో సింహంలో ఏ గ్రహము లేదు, కానీ వృశ్చికలో ఉంది గ్రహం కాబట్టి ఆ గ్రహం ఫలితాన్ని ఇస్తుంది అనేనా సార్? అవును. అలాగే లేనిది గ్రహం, అవును, గ్రహం లేని రాశి తీసుకోవడం లేదు. ఇప్పుడు అదే కదా మనం అదే చూసింది. సార్. ఇప్పుడు 3 చూసాం. అదే సార్. సో ఇలాగ చూసుకొని తీసుకుంటారు. అమాత్య కారకత్వం చాలా కష్టమైంది. ఉన్న దానిలో కల్లా అన్నిటికన్నా కష్టమైంది ఏంటి అంటే అమాత్య కారకం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఎడ్యుకేషన్ కూడా కష్టమే. పుత్ర కారకుడు తీసుకున్నప్పుడు ఎడ్యుకేషన్ కూడా కష్టం అవుతుంది. సో ఇలాగ మనకి రాశి కారకత్వాలు కానీ మనకి టిప్స్ మీద ఉంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. సరే, ఇంత తాపేద్దాం. ఓకే సార్. సార్ ఒక డౌట్ సార్. సరేనండి. ఆఫ్టర్ రికార్డింగ్ స్టాప్ చేసే పెడతాను సార్. ఇందాక ఒక చార్ట్ చెప్పారు. అదేంటి అంటే జ్ఞాతికారకుడు గురువు అయ్యాడు కదా సార్. ఉండండి, రికార్డింగ్ ఉండండి. అవసరం లేదా? సరే సరే. అందరికి నమస్కారం అండి. జ్ఞాతికారకుడు గురువు ఇంతటితోటి అయ్యాడు. మాత్యకారకుడు సెషన్ క్లోజ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ భ్రాతకారకుడితో కలుసుకుందాం. సార్ ఇందాక ఒక